హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఇవాల్టి వీడియోలో అయితే మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో సెవెంత్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ టోర్నమెంట్లో. సో ఒక మంచి స్టార్ట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఐపీఎల్కి ఫస్ట్ వీక్లో చూసుకున్నట్లయితే. సో ఇవాళ అయితే ఈ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ముందుగా ఎట్ రికార్డ్ చూసుకున్నట్లయితే సో ఇప్పటివరకు 4 మ్యాచెస్లో ఎల్ఎస్జీకి అయితే ఎడ్జ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 3 మ్యాచెస్ గెలిచారు. ఎస్ఆర్హెచ్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది, అది కూడా లాస్ట్ మ్యాచ్ అయితే గెలిచింది ఫ్రెండ్స్ ఎస్ఆర్హెచ్ చూసుకున్నట్లయితే. మరియు ఈ మ్యాచ్ అయితే మన హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే చూసిందే కదా ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇయర్ నుంచి అయితే సో ఒక ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఆల్మోస్ట్ 250+ స్కోర్స్ అయితే ఈజీగా అయితే వచ్చేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎస్పెషల్లీ ఇక్కడ టాస్ గెలిస్తే, ఎస్పెషల్లీ అపోనెంట్ టీమ్స్ మాత్రం టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వడం ఎంత డేంజరస్ అందరికి తెలిసిందే ఇప్పుడు. మరి ఇక్కడ కొంచెం స్లోవర్ బాల్స్ అయితే ఎఫెక్టివ్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. చేంజ్ ఆఫ్ పేస్ మరియు స్లోవర్ బాల్స్ అయితే సో ఈజీలీ మరొక 250+ గేమ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ మనము ఇవాళ కూడా చూసుకున్నట్లయితే. మరియు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఎస్ఆర్హెచ్కి అయితే ఒక మంచి స్టార్ట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇయర్ ఎక్కడైతే వదిలిపెట్టారో మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్. సో ఎస్పెషల్లీ బ్యాటర్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో బ్యాటర్స్ అయితే మళ్ళీ చెలరేగిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆర్ఆర్ మీద చూసుకున్నట్లయితే. ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ కూడా రెండు కూడా మంచిగా అయితే ఆడారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఇషాన్ కిషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇషాన్ కిషన్ సో తన డెబ్యూ ఫర్ ఎస్ఆర్హెచ్లోనే సెంచరీ అయితే కొట్టాడు ఫ్రెండ్స్. సో అద్భుతమైన స్టార్ట్ అయితే వచ్చింది తనకు, తన కొత్త ఫ్రాంచైజ్లో చూసుకున్నట్లయితే మట్టుకు. మరియు ఆబ్వియస్లీ ట్రావిస్ హెడ్ కూడా మంచి ఫామ్లో అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇదైతే చాలా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్కి. వాళ్ళ టాప్ ఆర్డర్ మంచి ఫామ్లో ఉండడం మరియు మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి. మరియు బౌలింగ్ విషయానికి వస్తే కొంచెం ఇక్కడ అక్కడిక్కడ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 240 రన్స్ అయితే కన్సీడ్ చేశారు. సో దాంట్లో కొంచెం మెరుగుపరచుకోవాలని చూస్తారు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఎందుకంటే హర్షల్ తప్ప ఎవరు పెద్దగా మంచిగా అయితే ఆకట్టుకోలేకపోయారు ఫ్రెండ్స్. ఎక్సెప్ట్ సిమర్జీత్ మరియు ఆడమ్ జాంపా కూడా కొద్ది వరకు పర్వాలేదు అనిపించారు ఫ్రెండ్స్. కానీ షమీ అండ్ కమిన్స్ మాత్రం కొంచెం ఇంప్రూవ్ అయితే కావాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. మరియు ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే ఏమాత్రం చేంజెస్ ఉండకపోవచ్చు. సో ఇషాన్ కిషన్కి ఒక ఇంజురీ స్కేర్ టైప్ వచ్చిన లాస్ట్ మ్యాచ్లో ఈజ్ ఫిట్ అండ్ ఫైన్ అని చెప్పారు ఫ్రెండ్స్. సో కాబట్టి నో చేంజెస్. మరియు లక్నో సూపర్ జాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఆ లాస్ట్ మ్యాచ్లో ఒక థ్రిల్లర్ అయితే ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో మాత్రం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్ని ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ లక్నో సూపర్ జాయింట్స్ మాత్రం చూసుకున్నట్లయితే. సో మెయిన్ క్రూషియల్ టైమ్స్లో అయితే వాళ్ళైతే మ్యాచ్ని ఇడిచేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ చేతులారా చూసుకున్నట్లయితే. సో కొంచెం మంచిగా పాజిటివ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్లీ లక్నోకి. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో మిచెల్ మార్ష్ ఫ్రెండ్స్. మిచెల్ మార్ష్ చాలా మంచిగా ఆడాడు. ఈ వికెట్ అయితే చాలా ఎంజాయ్ అయితే చేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి బౌన్స్ ఉంటుంది కాబట్టి. సో మిచెల్ మార్ష్ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తాడు ఈ వికెట్ చూసుకున్నట్టయితే తప్పకుండా. మరియు నికోలస్ పూరన్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. సో నికోలస్ పూరన్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో తను కూడా ఒక 70 అవుట్ రన్స్ అయితే కొట్టాడు. సో ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్కి ముందు ఆడాడు కూడా కాబట్టి. మరి రిషబ్ పంత్ అంత మెరుగుగా ఆడలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాటింగ్లోను వికెట్ కీపింగ్లోను. సో అతను కూడా అయితే మెరుగుపడాలని చూస్తాడు. సో ఎస్ఆర్హెచ్ మీద బాగానే ఆడతాడు ఫ్రెండ్స్ ఎప్పుడు చూసుకున్నట్లయితే రిషబ్ పంత్. సో మరియు మిగతా బ్యాటర్స్ కూడా కొంచెం మెరుగుగా పర్ఫామ్ చేయాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పూరన్ మరియు మిచెల్ మార్ష్కి సపోర్ట్ ఇస్తూ. సో అయితేనే మంచి ఒక కాంపిటేటివ్ స్కోర్ అయితే ఇవ్వగలుగుతారు ఎస్ఆర్హెచ్కి చూసుకున్నట్లయితే. మరియు బౌలింగ్లో చూసుకున్నట్లయితే ఇదే మెయిన్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవాళ మ్యాచ్లో లక్నోకి. ఎంతవరకు వాళ్ళ బౌలర్స్ రాణించగలుగుతారని. ఎందుకంటే మోస్ట్లీ ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ లైనప్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లో ఆవేష్ ఖాన్ అయితే బ్యాక్ అయితే వస్తాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు లక్నోకి. సో లాస్ట్ మ్యాచ్లో సో కైండ్ ఆఫ్ ఇంజురీ వల్ల ఆడలేకపోయాడు. మరియు లాస్ట్ టైం ఇక్కడ చాలా బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ లక్నో సూపర్ జెయింట్స్కి. సో అదైతే అరేంజ్ చేయాలని చూస్తారు. సో మరి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే అదైతే ఒకటే చేంజ్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఆవేష్ ఖాన్ అయితే వస్తాడు యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు మోస్ట్ లైక్లీ. సో అది తప్పిస్తే పెద్ద ఏం చేంజెస్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో చూసుకున్నట్లయితే కూడా. ఇంకా మరి ఫేవరెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నా దృష్టిలో మాత్రం సన్ రైజర్స్ క్లియర్ ఫేవరెట్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో కూడా చూసుకున్నట్లయితే. హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది కాబట్టి మరియు టీం పరంగా కొంచెం బెటర్ టీం కాబట్టి. సో మీరేమంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.